హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపించేవాణ్ణని అన్నారు. కానీ తాను తెలంగాణలో పుట్టలేదని, అది తన దురదృష్టమన్నారు. తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ వాగ్దానం నెరవేరలేదని, అది తన తీరని కోరికగా మిగిలిపోయిందన్నారు. ఇదే సభలో పాల్గొన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి జరగదని విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జనసేన బీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్, తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపించేవానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణలో పుట్టలేదని, అది తన దురదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒకటే తీరని కోరికగా ఉండిపోయిందని, తెలంగాణ రాగానే దళితుడిని సీఎం చేస్తానన్న వాగ్దానం నెరవేరలేదని తప్పుపట్టారు. ఇక ఆంధ్ర పాలకులు వేరు, ప్రజలు వేరని, అదొక్కటే వేరు చేయాలని కేసీఆర్కు పవన్ సూచించారు. పాలకులు చేసిన తప్పులకు ఆంధ్ర ప్రజల్ని అనొద్దని కోరారు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్నా, తెలంగాణ పాలకుల్లో ఉన్నా ఖచ్చితంగా నిలువరించాల్సిందేనన్నారు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్నా, తెలంగాణ పాలకుల్లో ఉన్న ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు. నా దురదృష్టం తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో. తెలంగాణలో అసలు ప్రతిపక్షం లేకుండా ఒకే పార్టీ ఉండాలంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు. దేశంలో మోదీకి, ఏపీలో చంద్రబాబుకు, తెలంగాణలో కేసీఆర్కు ఎదురు ఉండకూడదంటే ఎలాగని నిలదీశారు. టీఆర్ఎస్ ఓ మిశ్రమ పార్టీ అని, అందులో కాంగ్రెస్, టీడీపీతో పాటు అన్ని పార్టీల నేతలు ఉన్నారన్నారు. తన ముందే కేసీఆర్ను తిట్టిన తలసాని, ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరి మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. సరికొత్త తెలంగాణ కావాలంటే రాజకీయాల్లోకి సరికొత్త యువత రావాలన్నారు. అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్ ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది టీఆర్ఎస్, ఇవి పార్టీలన్నీ అది అనేక మిశ్రమాలు. అంటే కాంగ్రెస్లో నాయకులు వచ్చేసారు, టీడీపీలో నా ముందే తిట్టిన కేసీఆర్ గారిని, నా ముందే తిట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో విఫలమయ్యాయని బీఎస్పీ అధినేత మాయావతి విమర్శించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో కుటిల హామీలతో ప్రజల ముందుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. తెలంగాణ స్టేట్ బన్ గయా, यहाँ पर एससी, एसटी, ओबीसी की पॉपुलेशन 70% है, लेकिन इस स्टेट का जो मुख्यमंत्री कौन है इस समय, श्री केसीआर, और उसकी कम्युनिटी की जो संख्या है, उसकी कम्युनिटी की जो पॉपुलेशन है पूरे तेलंगाना में 1.5 या 2% है. ఎల్బీ స్టేడియంలో సభతో బీఎస్పీ, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చింది.